మా వైసీపీ ప్రభుత్వంలోని మహిళలకు ఎటువంటి రక్షణ ఉందమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రాగానే ఒకటే చెప్పారు, మహిళల సాధికారత, మహిళల్ని అభివృద్ధి చేస్తాను, మహిళలకే ముందు పీఠం వేస్తానండి. అవన్నీ ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు మహిళలకి ఎక్కడికక్కడ ఎక్కడ చూసుకున్న అత్యాచారాలు పెరిగిపోయి, వేధింపులు పెరిగిపోయి, గృహహింస పెరిగిపోయింది, చిన్నపిల్లల మీద వేధింపులు అయిపోయి. దీని అందరి కారణం మద్యం. కల్తీ మద్యం అమ్మేయడం వల్ల ఆ మద్యానికి బానిసైపోయి చిన్నపిల్లల మీద కానీ ముసలోళ్ళ మీద కానీ వయసు నిమిత్తం లేకుండా వాయు వరుసలు లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. దీన్ని అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని స్టేషన్లకి వెళ్తే, దిశ స్టేషన్లో కానీ ఇతర పోలీస్ స్టేషన్లకు వెళ్తే కనుక ఎటువంటి న్యాయం లేదు. ఎవరైతే తన్ని తాగాడో, అత్యాచారాలు పాల్పడ్డాడో వాళ్ళందరూ వాళ్ళ రాజుల్లో తిరుగుతున్నారు. దానికి గురైన వాళ్ళు మాత్రం ఇంటికి మగ్గిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము జగన్ ప్రభుత్వాన్ని అడిగేది ఒక్కటే, ఏదైతే మద్యాన్ని నియంత్రిస్తానన్నారో మద్యాన్ని పూర్తిగా రద్దు చేయాలి. దీనివల్ల అత్యాచారాలు పెరిగిపోయి, వేధింపులు పెరిగిపోయి, మహిళలకి స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. మహిళలు మీరు ఉద్ధరించాను, సాధికారత అని మీ నిర్ణయం, మీరు ఆలోచనని మీరు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే కనుక ఫస్ట్ చేయాల్సింది మద్యాన్ని నియంత్రించాలి. దానివల్ల ఈ దాడులు పెరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు ట్రాఫిక్ చూసుకుంటే విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల కూడా యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి. ఇది అసలు ఎలా వెళ్తున్నారు రోడ్డు మీద అని తెలియట్లేదు. వాహనాలు ఎక్కువైపోయి ఇవన్నీ మానేసి జగన్మోహన్ రెడ్డి గారు పథకాల చుట్టూ తిరగడం అనేది కరెక్ట్ కాదు. ధరలు పెంచేస్తున్నారు. ఇంట్లోని పని చేసుకొని వచ్చి అసలు భర్త తెస్తే కుటుంబం మొత్తం తినే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇద్దరూ పని చేస్తున్నా కూడా ఇల్లు గడవలేని పరిస్థితి అయిపోయింది. ఇదివరకు చేతి నిండా డబ్బులు పెట్టుకెళ్తే సంచి నిండా సరుకులు వచ్చేవి. ఇప్పుడు సంచి నిండా సరుకులు డబ్బులు పట్టుకెళ్తే చేతి నిండా సరుకులు వస్తున్నాయి. చాలా దుర్మార్గం. ధరలు విపరీతంగా పెరిగిపోయి, ఎన్నడూ లేని విధంగా గ్యాస్ ధర పెరిగిపోయింది, ఆయిల్ ధరలు పెరిగిపోయి, నిత్యావసర సరుకుల ధరలు పని మాత్రం లేదు. పని ఉంటే పెరిగే ధరలు కొనుక్కోవడానికి ఉపయోగం ఉంటుంది. ధరలు తగ్గించాలి, మహిళలకు రక్షణ కల్పించాలి. నేను విన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్షణ మహిళలకు రక్షణ కల్పించాలి, మద్యాన్ని నియంత్రించాలి, ధరలు తగ్గించాలి, ఉపాధి కల్పించాలి, వేతనాలు పెంచాలి, పని భారం కార్మికులు తగ్గించాలి, పని రక్షణ అనేది కల్పించాలి, ఉపాధి అనేది ఇప్పుడు ప్రధానంగా కల్పించాలి. వేల కోట్లంతా మహిళలకే నేను ఇస్తున్నాను. దేనికండి ఉపయోగం లేనిది? చేయొతనో ఇంకోటనో రుణమాఫీ అని ఇవన్నీ ఎందుకండి? డ్వాక్రా మహిళలు మొన్న వచ్చారు, మన మోడీ గారు వచ్చారు. డ్వాక్రా మహిళలు అందరికీ ఏం చెప్పారండి? మోడీ గారు వస్తే ఆ సభ సక్సెస్ కోసం మీకు లోన్లు రాకుండా పోతాయి, మీకు అప్పులు ఇవ్వకుండా పోతాం, మీకు అసలు బ్యాంకుల్లో డబ్బులే ఉండకుండా చేస్తాం, అందరూ మీటింగ్కి రావాలి, అది ఇది ఆ ప్రచారంకే ఉపయోగపడింది. కానీ తప్పితే మహిళలు ఇంకో రకంగా ఏమీ అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఈ పథకాలన్నీ దేనికండి? అమ్మఒడి కరెక్టే, అమ్మఒడి చదివించుకోలేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, కరెక్టే. అందరికీనండి అమ్మఒడి. ఆ అమ్మఒడిలోని ఫస్ట్ ఒక విడత ఇచ్చారండి 15,000. రెండో విడత మీ మేనమావ స్కూల్ అభివృద్ధి గురించి అని చెప్పేసి 1000 రూపాయలు. ఇప్పుడు కూడా అది స్కూల్ ఏముందండి? స్కూల్లో బోధించే టీచర్లు లేరు, స్టాఫ్ లేరు, స్కూల్లో ఉన్న టాయిలెట్స్ శుభ్రం లేవు, పిల్లలకు అసలు సౌకర్యమైన ఆట స్థలాలే లేవు. దేన్ని తీసుకుంటున్నారు? పథకాలన్నీ కరెక్ట్ కాదు. రేషన్ డిపోల్లో సరుకులు, ఇదివరకు డిపోకి వెళ్ళి 5 రోజుల్లో సరుకులు తెచ్చుకునేవారు ఏ టైం అయినా. ఇప్పుడు వ్యాన్లు ఎప్పుడు వస్తాయో తెలీదు. వ్యాన్లు వచ్చే వరకు 2 రోజులు 3 రోజులు వేచించాల్సి వస్తుంది. ఈలోగా కూలిపోతుంది. అది దండిగా ఇది దండిగా రేషన్ అని అయిపోయని తంబ పడలేదని రకరకాలండి. ఇదివరకుట్లాగే రేషన్ డిపోలు ఉండాలి. అందరికీ అన్ని ధరలు తగ్గించి ఏదైతే ఇప్పుడున్న పథకాలను అవసరమైన వాటికి పథకాలు ఇచ్చినా పర్వాలేదు, అనవసరమైన వాటికి పథకాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయి, ఆటో ఛార్జీలు పెరిగిపోయి, బస్ ఛార్జీలు పెరిగిపోయి, వీటి మీద ప్రభుత్వం చర్య తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము అంటే చంద్రబాబు పరిపాలనలోని జగన్ పరిపాలన ఇద్దరిలోనే ఎవరికి మహిళకి ఎక్కువ రక్షణ కానీ మంచి ప్రాధాన్యత ఉందమ్మా? ఇప్పుడు మాట్లాడే అవకాశం అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే కాస్త కోసం నోరెప్పడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రతిదీ అడిగితేనే పనిలోంచి ఏదైనా జీతం సరిపోదని పనిచేసిన ప్రదేశాల్లో అడిగితే పనిలో తీసేయడము, వయసు అయిపోయిందని పనిలో తీసేయడము,
మీరు పని చేయలేరని పనిలో తీసేయడం. మహిళలు అసలు నిజంగా ఈరోజు ఎక్కువ శాతం ఎక్కడ చూసుకున్నా మహిళలే పనిచేస్తున్నారు. మహిళల వల్లే ఎక్కడికక్కడ షాపుల్లో చూసుకున్న, బిల్డింగ్ కార్మికులు చూసుకున్న, చిరు వ్యాపారస్తులు చూసుకున్న, ఏ రకంగా చూసుకున్నా మహిళలే. ఎందుకంటే మగవాడు తెచ్చే ఆదాయం అంతా మద్యం షాపులకు వెళ్ళిపోతుంది. ఇల్లుని గడిపేది మహిళే కాబట్టి మహిళలు అసలు ఉపాధి లేకుండా చేస్తున్నారు. మహిళలపైన ఎక్కువ భారం పడుతుంది కాబట్టి ఆ భారానికి తగ్గట్టు వేతనం కూడా లేదు. మహిళల్ని గౌరవించే విధంగా, మహిళల పని ప్రదేశాల్లో రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జగన్ గారు ఏమైనా చేస్తే మహిళలకే, మహిళా సాధికారతే, మహిళల్ని అభివృద్ధి చేస్తున్నారు. వేధింపులు మాత్రం ఎక్కువ మహిళల మీదే పెరుగుతున్నాయి. మహిళలు ఏంటి, ఏ షాప్ ఏ అడ్వర్టైజ్మెంట్కి మహిళలు ఉపయోగిస్తున్నారు కానీ తప్పితే మహిళలకు ఎటువంటి రక్షణ అనేది, మహిళలకు అసలు నిజంగా గౌరవిస్తే కనుక 33% రిజర్వేషన్ అది ఇది అన్నారు. కానీ మహిళల్ని గౌరవించాలనుకుంటే మహిళలు చట్టసభల్లో మహిళలకు ఒక అధికారం అనేది ఇవ్వాలి. అలాంటప్పుడే మహిళలు మీరు గౌరవిస్తున్నట్టు. జగన్ గారు మహిళల్ని మీరు ఉద్ధరిస్తే కనుక, మహిళా సాధికారతే మీ జయం అనుకుంటే కనుక మహిళలకి ప్రథమ స్థానం కల్పించండి. మహిళలపై వేధింపులు అరికట్టండి. చట్టాల్లో చేసేటటువంటి నిర్ణయాలన్నీ మహిళలు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మీరు ఏమైనా మహిళల మీద గౌరవం ఉంటే కనుక ఉంది కాబట్టే మహిళా హోమ్ మినిస్టర్ చేసాము, రోజా ముఖ్య మంత్రి చేసాము, మహిళలకు ఎక్కువ మన మంత్రి పదవి ఇచ్చామన్నాడు. ఎందుకండి మహిళలు ఇప్పుడున్న మహిళలు అందరూ మహిళలకు అంచపరిచేటట్టే మాట్లాడుతున్నారు కానీ తప్పితే మహిళలు ఒక్కరైనా ఇప్పుడు అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లల మీద కూడా 6 నెలల పాప మీద కూడా అత్యాచారం జరుగుతుంది. ఈ డ్రెస్సు బాగోలేదనే కదా జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. చిన్న 6 నెలల పిల్లలు ఏం వేసుకుంటారండి, అత్యాచారాలకు గురవుతున్నారు. ఇవన్నీ మహిళలకి పెద్దపీట ఇచ్చినా వాళ్ళు అసలు చేసేది ప్రభుత్వానికి, ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా కానీ తప్పితే మహిళల గౌరవం కాపాడుకునేటట్లేదు. ఆ మహిళలు కూడా ఆ మహిళలకు ఇచ్చినటువంటి స్థానాన్ని నిలబెట్టుకొని మహిళలకి గౌరవాన్ని ఇంకొంచెం పెంచుకునేటట్టు చేస్తే కనుక ఇచ్చేటటువంటి పదవులు బాగుంటాయి. దిశా చట్టం, దిశాకి భార్యాభర్తల కేసు మీద వెళ్ళాం అనుకోండి, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగాయని ఇప్పుడు మహిళా సంఘాలుగా ఏమైనా మాట్లాడి మళ్ళీ చాలా కేసులు మాట్లాడి పంపించడం జరుగుతుంది, అలా కలపటం జరుగుతుంది. ఇంకా కలపలేని పరిస్థితులప్పుడు దిశకి వెళ్తే కనుక దిశలోని ఎటువంటి ఇది లేదండి. వాళ్ళు ఏమడుగుతున్నారంటే మేము మీతో మాట్లాడగలం కలిసి కాపురాలు చేయించగలమా అని అడుగుతున్నారండి. అది కరెక్ట్ కాదు కదండి. దిశ చట్టం అనేది మహిళలకి అసలు నిజంగా ఉపయోగమైంది. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోమని